మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ బ్యాక్ చెప్తున్నా. సో ఇంతవరకు ప్రీవియస్గా మనం రియల్ నెంబర్స్ చాప్టర్ కంప్లీట్ చేసాం. నేను కంపల్సరీ నోట్స్ రాసుకోమని చెప్పిన, నోట్స్ ఫాలో అవుతూ నేర్చుకుంటూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి అని చెప్పాను. మరి ఎంతమంది రాసుకున్నారో ఎంతమంది ప్రాక్టీస్ చేస్తారో నాకైతే తెలియదు, అది మీరే చెప్పాలి. అందరి కోరిక మేరకు ట్రిగ్నామెట్రీ స్టార్ట్ చేసాం. ట్రిగ్నామెట్రీలో అన్ని ఫార్ములాస్ అన్నీ ఒక చోట రాసి పెట్టాను. అవి నేర్చుకున్న తర్వాతనే 8 వీడియోస్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు 9th వీడియో. సో 9th వీడియో నెక్స్ట్ కంటిన్యూ ప్రాబ్లం చూడండి. ఇఫ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి ఆర్ అక్యూట్ యాంగిల్స్ సచ్ దట్ కాస్ ఏ ఈక్వల్ టు కాస్ బి, దెన్ షో దట్ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి. ఏం చూడు, ఒక రిలేషన్ ఇచ్చాడు. ఏమని? కాస్ ఏ ఈక్వల్ టు కాస్ బి కనుక అయితే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి అవుతుంది అని చూపించాలంట. ఓకే, సో కాస్ ఏ ఈక్వల్ టు కాస్ బి అయితే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి, ఏ అండ్ బి ఆర్ అక్యూట్ యాంగిల్స్ అని చెప్పాడు. ఇది మనం ప్రూవ్ చేయాలి. సో సొల్యూషన్ చూడండి. లెట్ us కన్సిడర్ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ మనం తీసుకుంటున్నాం. ఏంటి? PQR అండ్ XYZ. 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ తీసుకుంటున్నాము. సో ఒకటి PQR, ఇక్కడ ఫిగర్ వేసాను చూడండి. PQR ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, XYZ ఇంకో రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో Q దగ్గర రైట్ యాంగిల్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ విధంగా వేయాలి మార్క్. ఇది రైట్ యాంగిల్ 90 degrees అని అర్థం, లంబకోణం అంటాం తెలుగులో. ఓకే, అదేవిధంగా Y దగ్గర రైట్ యాంగిల్ వేసాను 90 degrees ఇక్కడ. సో PQR ఏంటివి? 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ మనం అనుకున్నాము. వేర్ కాస్ ఏ ఈక్వల్ టు కాస్ బి అయ్యేటట్లు వాడే ఇచ్చాడు. ఆ విధంగా అయ్యేటట్టు 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ తీసుకోవడం, ఇన్ విచ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి ఆర్ అక్యూట్ యాంగిల్స్. ఆ విధంగా ఉండేట్టు మనం 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ తీసుకుందాం. ఇక్కడ కండిషన్ ఏంటి? కాస్ ఏ ఈక్వల్ టు కాస్ బి అనే కండిషన్ ఉండేట్లు తీసుకోమని చెప్పాడు, తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఏమనుకున్నాం? ఇక్కడ చూడండి, ఫిగర్ చూడండి. ఇక్కడ యాంగిల్ ఏ అనుకున్నాను, ఇక్కడ యాంగిల్ బి అనుకున్నాను. అంటే మీ యాంగిల్ పి ఈక్వల్ టు యాంగిల్ ఏ, పి దగ్గర యాంగిల్ ఏ అనుకున్నాను. అదేవిధంగా ఎక్స్ దగ్గర యాంగిల్ ఏమనుకున్నాను? బి అనుకున్నాను. అదే ఇక్కడ రాశాను చూడు. హియర్ యాంగిల్ పి ఈక్వల్ టు యాంగిల్ ఏ, పి యాంగిల్ ఏ అనుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్ దగ్గర ఉన్న యాంగిల్ ఎక్స్ ఈక్వల్ టు యాంగిల్ బి, ఈ విధంగా అనుకోవడం జరిగింది. అండ్ యాంగిల్ క్యూ ఈక్వల్ టు యాంగిల్ వై దట్ ఈక్వల్ 90 degrees. క్యూ దగ్గర ఎంత ఉండండి? క్యూ దగ్గర వై దగ్గర ఎంత ఉంది? రైట్ యాంగిల్ ఉంది, 90 degrees ఉండేట్టు తీసుకున్నాము, అది రాసాం. ఓకే, నౌ గివన్ దాట్ నెక్స్ట్ స్టెప్ చూడండి. ఏమి ఇచ్చాడు వాడు? కాస్ ఏ ఈక్వల్ టు కాస్ బి ఇచ్చాడు. సో కాస్ ఏ ఈక్వల్ టు కాస్ బి రాశాను, వాడు ఇచ్చింది రాశాను. దట్ ఈస్ కాస్ ఏ ఫార్ములా ఏంటండి? కాస్ ఏ ఫార్ములా అడ్జసెంట్ బై హైపోటెనస్, అంతేనా? అందుకే ఫార్ములాస్ కంపల్సరీ మీకు రావాలి. ఫార్ములాస్ రాకపోతే ఈ చాప్టర్ చేసుకోవడం వేస్ట్, వినడం వేస్ట్. మీరు ఫస్ట్ లిస్ట్ అంతా రాసి పెట్టుకోవాలి. ప్రతిరోజు వచ్చేటువంటి ఫార్ములాస్ మనం పక్కన ఒక లిస్ట్ రాసి పెట్టుకోవాలి. ఆ లిస్ట్ చూసుకుని తప్పుడప్పుడు తిప్పుకుంటా ఉంటే గుర్తుండిపోతాయి. మీరు ఎప్పుడో తిప్పినారనుకోండి, మర్చిపోవడం గ్యారంటీ. ఓకే, సో కాస్ ఏ ఈక్వల్ టు కాస్ బి. సో ఏకు కాస్ ఫార్ములా ఏంటి? అడ్జసెంట్ బై హైపోటెనస్. సో ఏకు అడ్జసెంట్ వచ్చి ఇది, ఏకు ఆపోజిట్ ఇది. ఏకు అడ్జసెంట్ ఆనుకొని ఉండడం, ఇది హైపోటెనస్. ఇది ఏకు ఎదుటి భుజం, ఏకు ఆసన్న భుజం, ఏకు ఇది మామూలుగా కర్ణం, రైట్ యాంగిల్ కర్ణం. అది సో ఏకు ఆనుకోండి, అడ్జసెంట్ ఏముంది? పీక్యూ. హైపోటెనస్ ఏమి? పిఆర్. సో పీక్యూ బై పిఆర్, అదే రాస్తుంది. పీక్యూ బై పిఆర్ దట్ ఈక్వల్ టు కాస్ బి. కాస్ బి ఫార్మ్ ఇక్కడ రాస్తాం. కాస్ బి అంటే బీకు అడ్జసెంట్ బై హైపోటెనస్. సో బీకు అడ్జసెంట్ ఏమి? XY ఈ భుజం సైడ్ బై హైపోటెనస్ ఏమి? XY బై XZ. ఓకే, అది రాస్తాం, XY బై XZ. ఏకు సంబంధించి కాస్ ఫార్ములా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ వాడుకొని ఈ ట్రయాంగిల్లో అది రాసాం. అదేవిధంగా ఇంకొక ట్రయాంగిల్ తీసుకున్నాం కదా, దాంట్లో బీకు అడ్జసెంట్ హైపోటెనస్ తీసుకొని ఈ 2 కండిషన్స్ మనం ఈ మధ్యలో ఈక్వాలిటీ ఇచ్చాడు, అదే రాసాం. దట్ ఈస్ ఇప్పుడు ఏం చేయాలి? మామూలుగా క్రాస్ మల్టిప్లై చేయాలి. క్రాస్ మల్టిప్లై అంటే ఇది ఇట్లా ఈక్వల్ టు ఇది ఇంటూ ఇది ఈక్వల్ టు ఇది ఇంటూ ఇది పెట్టి మళ్ళా ఈ స్టెప్ ఇట్లా రావాలా. ఒక స్టెప్ కట్ చేసాను, నేర్చుకోండి. కొద్దిగా పెద్ద అవుతున్నారు కాబట్టి డైరెక్ట్గా అప్పుడప్పుడు రాయడం నేర్చుకోండి. ఏం చేయాలి చూడు, ఈక్వాలిటీ ఉందా? ఇది ఈడి దింపండి, ఇది అటు ఎత్తుకోమండి, అంత అయిపోయింది. ఏం చేయాల్సిన అవసరం. ఈక్వాలిటీ ఉంది. క్రాస్ మల్టిప్లై చేసి దింపడే బదులు ఒకేసారి దింపేయండి. ఎట్లా దింపుతారు? ఇది ఎత్తుకొని వచ్చి ఈడబెట్టండి, ఇది ఎత్తుకొని వచ్చి ఆడబెట్టండి, అయిపోయింది. సో ఒక స్టెప్ మనకు కలిసి వస్తుంది. లేకుంటే సైకలాజికల్గా ప్రాబ్లం లెంత్గా ఉన్నప్పుడు పిల్లోడు బయటపోతాడు. ఓయమ్మ ఇంత ప్రాబ్లం ఎప్పుడు నేర్చుకోవాలి బాగానే. అందుకే అప్పుడప్పుడు మన స్టెప్స్ కొద్ది కట్ చేసి అలవాటు చేయడం మీరు నేర్చుకుని ఈజీ అవుతుంది. చూడు, ఇటు దింపినాం
పీక్యూ బై ఎక్స్వై దో పీక్యూ బై ఎక్స్వై ఈక్వల్ టు ఇది అటు పంపించేసాం పిఆర్ బై ఎక్స్జెడ్ పిఆర్ బై ఎక్స్జెడ్. ఓకే, సో ఒక రిలేషన్ మనం రాబట్టుకున్నాం ఏమని పీక్యూ బై ఎక్స్వై చూడు పీక్యూ బై ఎక్స్వై ఈక్వల్ టు పిఆర్ బై ఎక్స్జెడ్ పిఆర్ బై ఎక్స్జెడ్. ఈ విధంగా రిలేషన్ మనం రాబట్టడం జరిగింది. సో మనకి ఏమొచ్చింది చెప్పండి పీక్యూ బై ఎక్స్వై ఈక్వల్ టు పిఆర్ బై ఎక్స్జెడ్ వచ్చింది. ఇది వచ్చిందా దట్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ అనుకోవాలా. రెండు ఈక్వాలిటీలు వచ్చినాయి, మనకి ఇంకొక ఈక్వాలిటీ ప్రూవ్ చేయాలా. సో ఈ రెండు ఈక్వాలిటీస్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ అనుకుంటాం. ఓకే, అనుకున్న తర్వాత చూడండి పీక్యూ బై ఎక్స్వై ఈక్వల్ టు పిఆర్ బై ఎక్స్జెడ్ ఈ రెండు ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ అనుకుంటున్నాం కే. అప్పుడు ఏమవుతుంది దెన్ సో ఇది ఈక్వల్ టు కే ఇది ఈక్వల్ టు కే అంతేనా. సో పీక్యూ బై ఎక్స్వై ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇది ఒకటి అండ్ పిఆర్ బై ఎక్స్జెడ్ ఈక్వల్ టు కే. సో దిస్ ఈక్వల్ టు కే ఇది ఒకటి రాశాను, దిస్ ఈక్వల్ టు కే ఇది ఒకటి రాశాను. సో పీక్యూ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది కే ఇంటూ ఎక్స్వై. ఇక్కడ ఎక్స్వై అనేది ఒక సైడ్ అండి, అది ఎక్స్వై ఇదంతా కలిపి ఒక సైడ్ అది, అంతేగాని ఇక్కడ కే వేరు ఎక్స్వై ఒకటి కే ఇంకొకటి మధ్యలో ఇంటూ అన్నమాట, అంతేగాని ఎక్స్ ఇంటూ వై కాదు. ఇక్కడ ఎక్స్వై అంతా ఒక సైడ్ భుజం. ఓకే, సో నెక్స్ట్ అండ్ పిఆర్ ఈక్వల్ టు ఇది అట్టపోతే క్రాస్ మల్టిప్లై చేస్తే కే ఇంటూ ఎక్స్జెడ్ కే ఇంటూ ఎక్స్జెడ్. సో పీక్యూ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్వై పిఆర్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్జెడ్. ఒక రెండు రిలేషన్స్ మనం దీని నుంచి రాబట్టుకున్నాం. నౌ క్యూఆర్ బై వైజెడ్ చేస్తున్నాం. మరి క్యూఆర్ బై వైజెడ్ ఎందుకు చేయాలి? సో అది ట్రిగ్నామెట్రీ అంటే వాడు ఏమి ఇచ్చాడు మనం ఏం ప్రూవ్ చేయాలా అనే ఐడియా ముందే పెట్టుకోవాలి. ఏదో ఈ రెండు చేసాము కే అనుకున్నాము, మళ్ళీ ఇంకోటి క్యూఆర్ బై వైజెడ్ చేస్తున్నాం. అసలు క్యూఆర్ బై వైజెడ్ ఎందుకు చేయాలా అని మీకు డౌట్ రావాలా. ఇప్పుడు పీక్యూ బై ఎక్స్వై ఇది రాసామా, నెక్స్ట్ పిఆర్ బై ఎక్స్జెడ్ ఇది రాసామా, ఈ రెండు రాసాము. ఇంకొక సైడ్ చూడు క్యూఆర్ ఉందే క్యూఆర్ ఇంకోటి వైజెడ్. సో క్యూఆర్ బై వైజెడ్ బాగా చూడండి, ఇది బై ఇది కూడా సమ్ కాన్స్టెంట్ కనుక ప్రూవ్ చేసుకోగలిగితే అప్పుడు ఇది బై ఇది ఈక్వల్ టు ఇది బై ఇది దట్ ఈక్వల్ టు ఇది బై ఇది ఇదంతా ఈక్వల్ టు కాన్స్టెంట్ అయితే అన్ని ఒకదానికొకటి సమానం అని చెప్పి ప్రూవ్ చేస్తాం. అప్పుడు అదేమవుతుంది సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతుంది. అప్పుడు యాంగిల్స్ కూడా లోపల ఉండేవి సేమ్ అవుతాయి. అది ఆ ఎయిమ్ కోసమే మనం ఇప్పుడు ఏం చేయాలా, ఇది వచ్చేసింది ఇది వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలా ఇది బై ఇది చేయాలా. అందుకే క్యూఆర్ బై వైజెడ్ చేస్తున్నాము. అర్థమైందా, క్యూఆర్ బై వైజెడ్ చేస్తున్నాము దట్ ఈక్వల్ టు సో రూట్ ఆఫ్ ఇప్పుడు మామూలుగా ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ వాడతాం. ఇప్పుడు ఏమవుతుందంటే లెంత్ అయిపోతుంది, మీరు భయపడతారు ఏమో ఇంత ప్రాబ్లం ఎప్పుడు చేయాలని. సింపుల్ ప్రాబ్లం అది, సింప్లిఫికేషన్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది అంతే. సరే అందుకే ఒక స్టెప్ కట్ చేశాను. సింపుల్ గుర్తుపెట్టుకోండి, క్యూఆర్ అంటే ఇది హైపోటెనస్ కదా, ఇది సైడ్ ఇది ఒక సైడ్, ఇది కనుక్కోవాలా. ఇది కనుక్కోవాలంటే ఏం లే దీని స్క్వేర్ మైనస్ దీని స్క్వేర్ చేయండి, అంటే హైపోటెనస్ స్క్వేర్ మైనస్ సైడ్ స్క్వేర్ చేసుకోండి అంతే. ఒక భుజం రావాలంటే రూట్ ఆఫ్ పెట్టేయండి, రూట్ ఆఫ్ పెట్టి హైపోటెనస్ స్క్వేర్ మైనస్ ఇంకొక సైడ్ స్క్వేర్ అంతే గుర్తుపెట్టుకో. ఇది రావాలంటే రూట్ ఆఫ్ దీని స్క్వేర్ మైనస్ దీని స్క్వేర్ అంతే. పిఆర్ స్క్వేర్ మైనస్ పీక్యూ స్క్వేర్ అదే రాసాను, పిఆర్ స్క్వేర్ మైనస్ పీక్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ పెట్టాలా బై వైజెడ్. చూడు సింపుల్, వైజెడ్ రావాలంటే ఏమి దీని స్క్వేర్ మైనస్ దీని స్క్వేర్ రూట్ ఆఫ్ పెట్టాలా, రూట్ పెట్టి దీని స్క్వేర్ మైనస్ ఇది రావాలంటే దీని స్క్వేర్ మైనస్ దీని స్క్వేర్. సో ఎక్స్జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై స్క్వేర్ ఎక్స్జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై స్క్వేర్. ఇలాంటి ఏం చేయాలి రఫ్లో వేసుకొని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ రాసుకొని మళ్ళీ ఒక సైడ్ తీసుకొని వచ్చి ఇవన్నీ మనం ఎందుకు డైరెక్ట్గా నేర్చుకుంటాం అప్పుడు. చూడు ఇది రావాలంటే దీని స్క్వేర్ మైనస్ దీని స్క్వేర్, ఇది రావాలంటే దీని స్క్వేర్ మైనస్ దాని స్క్వేర్ అంతే రూట్ ఆఫ్ పెట్టాలి. ఓకే, సో ఆ విధంగా మనం నేర్చుకోవాలి. క్యూఆర్ బై వైజెడ్ ఈక్వల్ రూట్ ఆఫ్ పిఆర్ ఏమొచ్చింది మనకు పిఆర్ కేఎక్స్జెడ్ పెట్టాను మైనస్ పీక్యూ బదులు ఏం పెట్టాను కేఎక్స్వై వచ్చింది. సబ్స్టిట్యూషన్ ప్రతిక్షేపించాలా, కేఎక్స్వై పైన స్క్వేర్ ఉంది బై ఇది అట్లే పెట్టాను, ఇది ఏం చేయాలి కింద ఉండేది డినామినేటర్ అట్లే పెట్టాం, పైన ఏం చేసాం పిఆర్ బదులు ఇది రాసాం పీక్యూ బదులు ఇది రాసాం అయిపోయాం. ఏం చేయాలి దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సో ఇదేంది కే ఇంటూ ఎక్స్జెడ్ కదా, హోల్ స్క్వేర్ ఇప్పుడు కేకు స్క్వేర్ ఎక్స్జెడ్కు స్క్వేర్
ఓకే, అది రాసింది. కేకు స్క్వేర్ ఎగ్జాక్ట్కు స్క్వేర్ మైనస్ ఇది కూడా అంతే, కే ఇంటూ ఎక్స్వై, కేకు స్క్వేర్ ఎక్స్వై, ఇది ఇక్కడ ఎక్స్వై ఒకటి కంబైన్ ఒకటి సైడ్ అండి అది, అంతేగాని ఎక్స్ ఇంటూ వై అర్థం కాదు. ఇక్కడ కే మాత్రం కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్వై అది. ఓకే, సో కే స్క్వేర్ ఇంటూ ఎక్స్వై స్క్వేర్, కే స్క్వేర్ ఇంటూ ఎక్స్వై స్క్వేర్. మీకు కన్ఫ్యూజ్ అవుతాను హోల్ స్క్వేర్ పెట్టాను, హోల్ స్క్వేర్ పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే ఈ రెండు కలిపి ఒకటే కాబట్టి ఇక్కడ మధ్యలో ఇంటూ ఉండదు ఇక్కడ. ఓకే, సో బై రూట్ ఆఫ్ అదే అదే ఎట్లుందో అట్టే పెట్టాను, ఏం చేయాలి. ఓకే, సో దట్ ఈక్వల్ రూట్ ఆఫ్, చూడండి దీంట్లో కే స్క్వేర్ ఉంది, దీంట్లో కే స్క్వేర్ ఉంది, ఈ రెండింటిలో కే స్క్వేర్ ఏం చేయొచ్చు, కామన్ తీయచ్చు. సో లోపల రూట్ ఆఫ్ పెట్టేసాం, కే స్క్వేర్ కామన్స్ ఏమొచ్చింది, ఎక్స్జెడ్ స్క్వేర్ వస్తుంది మైనస్ ఎక్స్వై స్క్వేర్ వస్తుంది, కే స్క్వేర్ కామన్స్ ఎక్స్జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై స్క్వేర్ అయిపోయింది. బై ఇది అట్లే పెట్టండి, ఏం చేయలేదు. దట్ ఈక్వల్ టు రూట్ విడగొట్టినాం, విడగొడితే మధ్యలో ఇంటూ కాబట్టి మీకు తెలుసుంటుంది, రూట్ ఏబి ఈక్వల్ టు రూట్ ఏ ఇంటూ రూట్ బి, రూట్ ఏ ఇంటూ బి రూట్ ఏ ఇంటూ అంటే రూట్ ఏం చేయాలి, విడగొట్టుకోవచ్చు ఇంటూ ఉన్నప్పుడు. సో అదే వేసాం, కే స్క్వేర్ ఇంటూ ఇది, సో రూట్ కే స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కాబట్టి కే మిగులుతుంది ఇంటూ రూట్ ఆఫ్ ఇదంతా అట్లే పెట్టాను, ఏం చేయలేదు. సో ఇంటూ ఉంది కాబట్టి రూట్ను విడగొట్టాం, సో రూట్ ఏమవుతుంది, దీనికి రూటే దీనికి రూటే, దీనికి రూట్ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే కే మిగులుతుంది, దీని రూట్ ఏమి చేయాలి, సింప్లిఫికేషన్ అట్టే పెట్టాం, రూట్ ఆఫ్ ఇదంతా అట్టే పెట్టాం. ఓకే, బై కింద కూడా అట్టే పెట్టాం, ఏం చేయాలి. ఎందుకు, ఈ టర్మ్ ఒకటే కాబట్టి ఇంటూ ఉంది కాబట్టి ఈ రెండు క్యాన్సల్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఇదంతా పూర్తి ఎత్తిపోతుంది, క్యాన్సిల్. ఎంత మిగిలి మనకు కే, కే వచ్చింది. రూట్ కే స్క్వేర్లో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే కే మిగులుతుంది, ఆ కే వచ్చింది, మిగతా టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఏంది ఇది, క్యూఆర్ బై వైజెడ్ కదా, క్యూఆర్ బై వైజెడ్ ఈక్వల్ కే వచ్చేసింది. ఓకే, అంటే మనకి ఏమొచ్చింది, పిక్యూ బై ఎక్స్వై ఈక్వల్ టు పిఆర్ బై ఎక్జెడ్ చేస్తాం ఈక్వల్ టు కే అనుకున్నాము. ఈ కే బదులు ఇప్పుడు ఏమొచ్చింది, మనం క్యూఆర్ బై వైజెడ్ కూడా రాసుకోవచ్చు, క్యూఆర్ బై వైజెడ్. సో ఇది ఈక్వల్ టు ఇది, దట్ ఈక్వల్ టు ఇది, ఇవన్నీ దేనికి సమానంగా ఉన్నాయి, కేకు సమానంగా ఉండి ఈక్వల్గా ఉంది. ఈ మూడు, ఇది 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 ఇదంతా దేనికి ఈక్వల్గా ఉంది, కేకు, అది రాసాం. దేర్ ఫోర్ చూడండి ఇప్పుడు ఇది బై ఇది ఫస్ట్ ఈక్వల్ టు ఇది బై ఇది, దట్ ఈక్వల్ టు ఇది బై ఇది. ఇప్పుడు ప్రూవ్ చేసింది క్యూఆర్ బై వైజెడ్, ఇది ప్రూవ్ చేసాం. ఇవన్నీ దేనికి ఈక్వల్గా ఉండాలి, దట్ ఈక్వల్ టు కే. సో ఇవన్నీ ఒకే రేషియోలో ఉన్నాయి, ఆ సైడ్ ఈ ట్రయాంగిల్లోని సైడు దానికి అదేవిధంగా కరస్పాండింగ్ ఉండే సైడు రేషియో చేస్తే ఒకే కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. ఇవన్నీ ఒకే రేషియోలో ఉన్నాయి కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి, సిమిలర్ అవుతాయి, స్వరూపాలు, సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సో ట్రయాంగిల్ పిక్యూఆర్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఎక్స్వైజెడ్. మళ్ళీ సిమిలర్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ ఏమవుతూ ఉంటుందో ఆ యాంగిల్ ఏమైతే ఉంటుందో రెండు ఈక్వల్ అవుతాయి. దేర్ ఫోర్ యాంగిల్ పి ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అవుతుంది. దట్ ఇంప్లైస్ యాంగిల్ పికి ఏం పేరు పెట్టాం, యాంగిల్ ఏ. యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్కి ఏం పేరు పెట్టాం, బి. యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి. ఓకే, రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అయిపోయినాయి కాబట్టి ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్, యాంగిల్ పి ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అవుతుంది. దట్ ఇంప్లైస్ యాంగిల్ పికి ఏం పేరు పెట్టాం, ఏ. ఏ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్కు బి, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి. సో ఈ విధంగా మనం ప్రాబ్లం చేయాలి. ప్రాబ్లమ్ కాజ్ ఏ ఈక్వల్ టు కాజ్ బి అయినప్పుడు ఏ ఈక్వల్ టు బి అని ప్రూవ్ చేయాలండి. ప్రాబ్లమ్ ఈ సింపుల్ కాదు, సింప్లిఫికేషన్ కొద్దిగా ఉంది, అది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఒకే మాట చెప్తున్నా, మీరు అన్ని వీడియోస్ ఫాలో అయితేనే మీకు ట్రిగ్నామెట్రీ ఈజీ. మీరు డైరెక్ట్గా 9th వీడియో చూసారు, ఇది 9th వీడియో కదా, డైరెక్ట్ 9th వీడియో చూసాను అనుకోండి మీకు అర్థం కాదు. ప్రీవియస్ 8 వీడియోస్ చూసుకోవాలా, పక్కన నోట్స్ కూడా రాసి పెట్టుకోవాలా. పక్కన నోట్స్ రాసుకుంటే మనకు సింప్లిఫికేషన్ అనేది ఎట్ట జరుగుతుంది, ఎక్కడ ఉంది అనేది మీకు యూజ్ అవుతుంది, కంపల్సరీ ఈజీగా అర్థమవుతుంది. ఒక్కటి మాత్రం నిజం, నేను చెప్పినంత నిదానంగా మీకు ఎక్కడ చెప్పరు, అది మాత్రం 100%. ఇంత నిదానంగా ఎవరు చెప్పరు, ఎక్కడ చెప్పరు. ఎందుకంటే నేను చెప్పేదే డల్ స్టూడెంట్స్ కోసం, యావరేజ్ స్టూడెంట్స్ కోసం. నా ఎయిమ్ వాళ్ళే. ఎందుకంటే ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ 10% ఉంటే ఒక క్లాస్లో కానీ ఒక స్కూల్లో కానీ ఒక 10 to 20% ఉంటే 20% వేసుకుని పోనీ 80% వరకు యావరేజ్, బిలో యావరేజ్,
డల్లర్స్ వీళ్ళే ఉంటారు. కాబట్టి నా ఏం వచ్చి వాళ్ళని కూడా పైకి తేవాలని ఉద్దేశం కాబట్టి నేను నిదానంగా చెప్పుకుంటూ పోతున్నాను. ఓకే. సో మీరు ఖచ్చితంగా వీటిని ఫాలో కావాలా, నోట్స్ రాసుకోవాలా. చెప్పాను కదా, మీకు డౌట్ ఉంటే మీరు నన్ను అడగాల కామెంట్ సెక్షన్లో. మరి ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారు? పోయినసారికి ఈసారికి 10 మెంబర్స్ పెరగాలని చెప్పాను, కేవలం 6 మెంబర్స్ పెరిగారు అంతే. మరి మీ ఫ్రెండ్స్కి మీరు ఫార్వర్డ్ చేయడం లేదు అంటే మీ ఫ్రెండ్ను మీరు మోసం చేస్తున్నట్టు లెక్క. ఎందుకంటే ఇంత నిదానంగా ఎప్పుడు వినలేరు, అది మాత్రం ఖచ్చితం. ఎందుకంటే మీ క్లాస్లో టీచర్స్ మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. సిలబస్ నవంబర్కి అయిపోచేయాలా, డిసెంబర్కి అయిపోచేయాలా, మళ్ళీ రివిజన్ చేయాలా. ఈ యొక్క తొందరలో ఫాస్ట్గా చెప్పడం, లేదా కొంతమందికి అర్థం కాకపోవడం, ఇలా జరుగుతూ ఉంటాయి. మరి నేను ఇంత నిదానంగా చెప్తున్నాను, మీరు నేర్చుకోవడం కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా మీరు మేలు చేసేవారైతే మీ ఫ్రెండ్స్కి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకునేలా మీరు ఖచ్చితంగా వాళ్ళకు సలహా ఇవ్వాలి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 15th వన్. ఇఫ్ యాంగిల్ బి అండ్ క్యూ ఆర్ అక్యూట్ యాంగిల్ సచ్ దట్ సైన్ బి ఈక్వల్ టు సైన్ క్యూ, దెన్ ప్రూవ్ దట్ బి ఈక్వల్ టు క్యూ, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ. సో ఏమి ఇచ్చాడు కండిషను? సైన్ బి ఈక్వల్ టు సైన్ క్యూ అయితే బి ఈక్వల్ టు క్యూ అని ప్రూవ్ చేయాలి. ఇంతకుముందు ప్రాబ్లం లాగానే సేమ్, ప్రీవియస్ ప్రాబ్లం ఏమైతే ఉందో సేమ్ అట్లే చేయాలి. ఇంతకుముందు ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? కాజ్ ఏ ఈక్వల్ టు కాజ్ బి అయితే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి అని ప్రూవ్ చేయాలి. ఇది ఇచ్చాము. సేమ్ చేసుకుంటూ వచ్చాం మనం. 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాం, సిమిలర్ అని ప్రూవ్ చేసుకొని లాస్ట్కు యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి అని ప్రూవ్ చేసాం. ఇక్కడ కాజ్ ఏ బదులు ఏమి ఇచ్చాడు? సైన్ బి అని ఇచ్చాడు. కాజ్ బి బదులు సైన్ క్యూ ఇచ్చాడు. అంటే ఏ బదులు ఏమి ఇచ్చాడు? ఇక్కడ బి, ఇక్కడ బి బదులు క్యూ, కాజ్ బదులు సైన్, అంతే, ఇంకేం లే. జస్ట్ ఏ ఉన్న చోట బి ఉన్న చోట క్యూ పెట్టుకుంటారండి. సేమ్ ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లం ఎలా అయితే అలానే చేయండి. ఇంకోటి ఏమి ఇచ్చాడు కండిషన్? సైన్ ఇచ్చాడు. ఇక్కడ ఇంతకుముందు కాస్కి ఏం చేసాం మనం? ఫార్ములా అడ్జసెంట్ బై హైపోటెనస్ తీసుకున్నాం. ఇక్కడ సైన్కి ఏం చేస్తాం? ఆపోజిట్ బై హైపోటెనస్ తీసుకొని ప్రూవ్ చేయాలి. ఓకే. సో ఏ ఉన్న చోట బి వచ్చింది, బి ఉన్న చోట క్యూ వచ్చి ఉండాలి, కాజ్ ఉన్న చోట సైన్ వచ్చి ఉండాలి, అంతే. సేమ్ ప్రాబ్లం, బి ఈక్వల్ టు క్యూ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ తీసుకొని ఏ విధంగా అయితే కాస్కు చేసామో అదేవిధంగా ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ చేసుకొని మనకు సైన్ ప్రాబ్లమ్స్ చేసుకొని యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ అని ప్రూవ్ చేయాలి. సో దిస్ ఈజ్ హోంవర్క్ అన్నమాట. ఇది మీరు ఇంటికాడ ఉన్నారు కాబట్టి ప్రీవియస్ ప్రాబ్లం పెట్టుకొని అదే విధంగా చేయండి. ఎందుకంటే ఫార్ములాస్ మీకు వస్తుందో రాదో నాకు తెలియదు కదా, వచ్చుంటారు నమ్మకంతో హోంవర్క్ ఇస్తున్నాం. కాస్కి ఏవైతే ఫార్ములా వాడానో అదేవిధంగా సైన్కి కూడా ఎట్లా వాడతారు? ఆపోజిట్ బై హైపోటెనస్ వాడుకొని చేసుకోవాలి. సరే చెయ్యండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ వచ్చింది, టెక్స్ట్ బుక్లో ప్రాబ్లం ఎలా ఉంది, అది ఎగ్జాంపుల్ కింద ఉంది కాబట్టి ఒకసారి రెఫర్ చేయండి, మళ్ళీ చేసుకోండి. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 16th వన్. కన్సిడర్ ట్రయాంగిల్ ఏసీబీ రైట్ యాంగిల్ అట్ సి దగ్గర రైట్ యాంగిల్ ఉందంట, అంటే 90 degrees ఉంది సి దగ్గర. ఇన్ విచ్ ఏబీ ఈక్వల్ టు 29 units. ఏబీ లెంత్ ఎంత ఇచ్చాడు? సైడ్ ఎంత లెంత్ ఇచ్చి 29 units ఇచ్చాడు. బీసీ వచ్చి 21 units ఇచ్చాడు. అండ్ యాంగిల్ ఏబీసీ ఈక్వల్ థీటా. యాంగిల్ ఏబీసీ అంటే బి దగ్గర థీటా యాంగిల్ ఉందని అర్థం. సెంటర్లో ఏమైతే రాస్తామో అక్కడ యాంగిల్ ఉంది. యాంగిల్ ఏబీసీ అంటే బి దగ్గర యాంగిల్ థీటా ఉంది. డిటర్మిన్ ద వాల్యూస్ ఆఫ్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అడిగినాడు. ఇంకోటి కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా అడిగాడు. మనకు ఇవన్నీ కనుక్కోవాలి కాబట్టి మనం చేయొచ్చు, డైరెక్ట్గా చేసేయచ్చు. దీని వాల్యూ మనకు నెక్స్ట్ కమింగ్ చాప్టర్లో దీని వాల్యూ మనకు తెలుసు. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ 1 వస్తుంది, మనకు తెలుసు ఆల్రెడీ. బట్ ఇప్పుడు ఈ చాప్టర్ పరంగా మనం కనుక్కొని చేయాలి కాబట్టి కనుక్కొని చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా అది కూడా కనుక్కోమన్నాడు, చూద్దాం. సో ఫస్ట్ ఏమన్నాడు? ఏసీబీ రైట్ యాంగిల్ అట్ సి. సో ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం, ఏసీబీ ఆర్ ఏబిసి ఎట్ రాసాం ఒకటే, బట్ సి దగ్గర రైట్ యాంగిల్ ఉండేది చూసుకున్నాం. చూడు, ఏబిసి లేక ఏసీబీ ఎట్లా అనుకోండి, ఏసీబీ లేక ఏబిసి రైట్ యాంగిల్ ఏమో సి దగ్గర ఉందన్నాడు. సో 90 degrees ఎడబెట్టినాం. అండ్ ఏబీ ఈక్వల్ 29.
సో సి దగ్గర 90 ఉంది, 90 degrees ఉంది. దీని ఎదురుగా హైపోటెనస్ ఇది ఎంత ఇచ్చాడు, ఏబి 29 ఇచ్చాడు, ఏబి 29 అండ్ బీసీ ఈక్వల్ 21, దో బీసీ ఈక్వల్ టు 21. ఏబిసి యాంగిల్ బి దగ్గర తీటా, దో బి దగ్గర తీటా. అది ఫస్ట్ వాడు ఇచ్చిన డేటా రాసుకోవాలి. ఇప్పుడు ఏం కనుక్కోవాలి, కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా. కాస్ తీటా సైన్ తీటా కనుక్కోవాలా. కాస్ తీటా ఫార్ములా తెలుసు, సైన్ తీటా ఫార్ములా తెలుసు. ఫార్ములా రాలంటే ఏం చేయాలా, 3 సైడ్లు రావాలా. ఇది వచ్చింది, ఇది వచ్చింది, ఇంకా ఇది కనుక్కోవాలా. ఇది కనుక్కుంటే అయిపోయాయి. అంటే ఏసీ కనుక్కోవాలా. ఎట్లా కనుక్కుంటాము, పైథాగరస్ స్థిరం యూస్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైథాగరస్ స్థిరం యూస్ చేయాలా. హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అనేటువంటి ఫార్ములా యూస్ చేసుకుని ఇంకొక సైడ్ కనుక్కుంటే 3 తెలిసిపోయినాయి అనుకో, కాజులు, సైన్లు, సీకెంట్లు, ట్యాన్లు ఏవడి రాసేయచ్చు. ఓకే, సో మరి ఇచ్చింటే రాస్తాను. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, ఏబి ఈక్వల్ 29 వాడే ఇచ్చాడు, బీసీ ఈక్వల్ 21 ఇది కూడా వాడే ఇచ్చాడు, యాంగిల్ బి ఈక్వల్ తీటా అది వాడే ఇచ్చి, ఇవన్నీ వాడే ఇచ్చాడు. ఫ్రమ్ పైథాగరస్ స్థిరం ఏసీ కనుక్కోవాలి. ఇంతకుముందు ప్రాబ్లం నేను చెప్పాను, మీరు స్టెప్స్ కొద్ది తగ్గించేసుకోండి. అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ తీసుకొని మళ్ళీ ఒక సైడ్ లాక్కొని రూట్ ఆఫ్ పెట్టి ఇవన్నీ 2-3 స్టెప్పులు తగ్గించుకోవాలి. ఏం చేయాలా, ఇది రావాలి మనకు. ఇది రావాలంటే ఏం చేయాలి, ఇంతకుముందు ప్రాబ్లం చెప్పాను, దీని స్క్వేర్ మైనస్ దీని స్క్వేర్ అయిపోయింది. రూట్ పెట్టేసి రూట్ పెట్టి దీని స్క్వేర్ మైనస్ దీని స్క్వేర్, దీని స్క్వేర్ అంటే ఏబి స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్. ఇది రావాలంటే దీని స్క్వేర్ మైనస్ దీని స్క్వేర్, అంతే అండి. రూట్ పెట్టేసి రూట్ ఆఫ్ పెట్టేసి ఏబి స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ రాసేసాను డైరెక్ట్గా. మనకు 3 స్టెప్పులు కలిసి వస్తాయి దీనివల్ల. ఓకే, సో దట్ ఈక్వల్ రూట్ ఆఫ్ ఏబి ఎంత ఇచ్చాడు 29 పెట్టేశాను, మైనస్ బీసీ ఎంత ఇచ్చాడు 21, దీని బదులు 29, దీని బదులు 21 పెట్టాం. 29 హోల్ స్క్వేర్ 841 పక్కన చేసుకోవాలి మీరు. 29 × 29 పెట్టుకొని చేసుకుంటే నాకు తెలిసి మీరు 10th క్లాస్కి వచ్చారు కాబట్టి మీకు మల్టిప్లికేషన్ అంతా ఇంత జ్ఞానం ఉంటుంది. పక్కన రఫ్లో చేసుకోవాలా లేదా బై హ్యాట్ చేయాలి. స్క్వేర్స్ 20 స్క్వేర్ ఎంత, 21 స్క్వేర్ ఎంత, 22 స్క్వేర్ ఎంత, అంత ఎక్కువ చేసుకోవాలి కాబట్టి పక్కన వేసుకోండి, ఏం కాదు, పక్కన వేసుకొని చేసుకోండి. 29 × 29 చేస్తే ఎంత వస్తుంది, 841 మైనస్ 21 స్క్వేర్ 21 × 21 చేసుకొని చేయాలా, 441 వచ్చింది. దట్ ఈక్వల్ దీంట్లో దీన్ని తీసేయండి, 400 వస్తుంది. రూట్ ఆఫ్ 400 వచ్చి ఎంత అండి 20 స్క్వేర్ వచ్చి 400, రూట్ ఆఫ్ 400 ఎంత 20 అవుతుంది. రూట్ 400 20. సో ఏసీ వాల్యూ ఎంత వచ్చింది 20 వచ్చింది. ఏసీ ఇప్పుడు రాస్తున్నది ఏసీ వచ్చి 20. ఓకే, 20 ఇంకా అన్నీ వచ్చేసా, ఇది వచ్చింది, ఇది వచ్చింది, ఇది వచ్చింది. ఇంకా వాడు ఏమని అడిగాను. సో ఫస్ట్ ప్రాబ్లం చేసే ముందు ఫస్ట్ రెండింటిలో కాస్ ఉంది, సైన్ ఉంది, సపరేట్ కనుక్కుందాం ఫస్ట్. నా సైన్ తీటా ఈక్వల్ టు సైన్ తీటా ఫార్ములా ఆపోజిట్ బై హైపోటెనస్. తీటాకు ఎదురుగా తీటాకు సంబంధించి చేయాలి, తీటాకు ఆపోజిట్ హైపోటెనస్. మరి తీటాకు ఆపోజిట్ ఏముంది, ఏసీ. ఓకే, ఇది హైపోటెనస్. సో తీటాకు ఎదురుగా 20 ఉంది బై హైపోటెనస్ 29, 20/29 ప్రాసెస్. నెక్స్ట్ కాస్ తీటా అడ్జసెంట్ బై హైపోటెనస్. మళ్ళీ తీటాకు ఆనుకొని ఏముంది 21, ఇది అడ్జసెంట్, హైపోటెనస్ 21/29. సో సైన్ తీటా వాల్యూ కాస్ తీటా రెండు కనుక్కున్నాము. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. వాడు ఏం అడిగినాం. సో మనం కాస్ తీటా సైన్ తీటా కనుక్కున్నాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా కనుక్కోమన్నాడు. సో దట్ ఈక్వల్ కాస్ తీటా మనకి ఎంత వచ్చింది, ఇంతకుముందు 21/29 వచ్చింది, హోల్ స్క్వేర్ పెట్టాం. ప్లస్ సైన్ తీటా ఎంత వచ్చింది 20/29, దాని హోల్ స్క్వేర్ పెట్టాం. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. 21 స్క్వేర్ ఎంత 441 బై 29 స్క్వేర్ 841. స్క్వేర్ అంటే అదే టర్మ్ 2 సార్లు ఇంటూ చేయాలి. 21 × 21 చేస్తే 441 వస్తుంది. 20 స్క్వేర్ వచ్చి 400 బై 29 స్క్వేర్ వచ్చి 841. సో కింద ఇవి సేమ్ డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు లైక్ ఫ్రాక్షన్ అంటాం. లైక్ ఫ్రాక్షన్స్లో డినామినేటర్ అట్లే వేసేయాలి, ఎంత ఉంటే అంత 841 అది వేసేసి పైన ఆపరేషన్ డైరెక్ట్గా వేయాలి. కింద డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ అంటాం దాన్ని, ఇది అట్టే వేసేయాలి ఎల్సిఎం అంతే. పైన ఆపరేషన్ డైరెక్ట్ వేయాలి. 441 + 400 డైరెక్ట్గా ఆపరేషన్ చేసేయాలి. ఈ రెండు కూడితే ఎంత వస్తుంది మనకు, యాడ్ చేస్తే 841 వస్తుంది. బై కింద కూడా ఎంత ఉంది 841. సో 841 సేమ్ టర్మ్ పైన కింద ఉంది. సో 841 1 841 1 క్యాన్సల్. ఓకే, ఎంత వచ్చింది 1/1 అంటే 1. సో కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా కనుక్కోమన్నాడు. సో కాస్ స్క్వేర్ తీటా కాస్ తీటా వాల్యూ 21/29 పైన హోల్ స్క్వేర్ వచ్చింది, మైనస్ సైన్ తీటా వాల్యూ 20/29 పైన హోల్ స్క్వేర్. 21 స్క్వేర్ సేమ్ ఇట్లా 441/841 మైనస్ ఇంతకుముందు ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్ ఇచ్చాడు అంతే. 20 స్క్వేర్ అంటే 400
29 స్క్వేర్ 841. సో ఇంతకుముందు చెప్పాను లైక్ ఫ్రాక్షన్ అంటే డినామినేటర్ సేమ్, లైక్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు అదే వస్తుంది ఎల్సిఎం 841. పైన ఆపరేషన్ డైరెక్ట్గా వేస్తాం 441 మైనస్ 400. మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్, ఏది ఉంటే మైనస్ ఇచ్చే మైనస్ వేసేయాలి. సో 441 వచ్చి 400 పోతే ఎంత 41. సో 41 పైన బై 841. కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 41/841. సో అక్కడికి ఈ ప్రాబ్లం అయిపోయింది. సో మీరు ఒక నోట్బుక్లో మెయింటైన్ చేయమని చెప్తున్నా, కంపల్సరీ చూసుకోండి. ఫార్ములాస్ కంపల్సరీ రిపీట్ చేస్తూ ఉండాలా. తర్వాత ముఖ్యంగా నేను ఒక మాట చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. ఇంతకుముందు చెప్తే ఒక 6 మంది పెరిగారంతే. మినిమం వీడియో నుంచి వీడియోకు 10 పెరిగితే నాకు చాలా హ్యాపీ వేస్తుంది. ఇంకా బాగా చెప్పాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది. నెక్స్ట్ మీకు ఆల్రెడీ ఒక మాట ఇచ్చాను నేను మ్యాథ్సే కాదు మీకు హిస్టరీ కూడా చెప్తాను. సోషల్ స్టడీస్లో హిస్టరీ చెప్తాను, జాగ్రఫీ చెప్తాను. నాకు అన్నీ టచ్ ఉన్నాయి. నిదానంగా అన్నీ ఈజీగా ఉండేట్టు చెప్తాను. మరి నాకు ప్రోత్సాహం ఇవ్వాలంటే ఏం చేయాలి? మీరు సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలా, షేర్ చేయాలా. ఇది మాత్రం మర్చిపోద్దండి. ఓకే, నెక్స్ట్ వీడియోకు మినిమం అంటే 10 సబ్స్క్రైబ్స్ అన్నా పెరిగేట్టు చేసే బాధ్యత మీది. మ్యాథ్స్ ఈజీగా చెప్పే బాధ్యత నాది. మీరు ఖచ్చితంగా ఫాలో కండి. మీకు ఇంతకన్నా నిదానంగా ఎక్కడ దొరకదు. అది మాత్రం 100%. అది మీకు చూస్తే తెలిసిపోతుంది. ఇంతకన్నా నిదానంగా ఎవరు చెప్పరు. కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసిన వాళ్ళని కూడా కొంత ఈజీ అయ్యేటట్టు చేసే బాధ్యత మీరు తీసుకోండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.